అన్నింటా నాన్నే ఆదర్శం, తండ్రి మాటే వేదం. సొంతంగా పార్టీ పెట్టడం, ఢిల్లీని సైతం ఢీకొట్టడం, నమ్మిన వారి వెంట నడవటం, కష్టాలను లెక్క చేయకుండా ముందుకు సాగటం, సింగిల్గా మొదలై సీఎం వరకు సాగిన ప్రస్థానం. ఇది ఏపీ సీఎం రాజకీయ జీవితం. అందుకే జనం యాత్ర 2కు నీరాజనం పడుతున్నారు. చూసిన వారందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే యాత్ర 2. ఎప్పుడెప్పుడు యాత్ర 2 థియేటర్స్కు వస్తుందా అని కోటి కళ్లతో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ అభిమానులు ఇప్పుడు ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. దర్శకుడు మహి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర 2 ప్రపంచవ్యాప్తంగా 3000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాల్లోనూ అదేవిధంగా ఓవర్సీస్ మార్కెట్లోనూ రికార్డు స్థాయిలో స్క్రీన్స్ లో ప్రదర్శితమవుతోంది. 2019లో వచ్చిన యాత్రకు యాత్ర 2 సీక్వెల్. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరును మహి రాఘవ యాత్ర 2 ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఘటనలు, తెరవెనుక నిజాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మహానేత వైఎస్ఆర్ పాత్రను మరోసారి మమ్ముట్టి అద్భుతంగా పోషించగా, ఆయన తనయుడు, జననేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను జీవా అంతకంటే అద్భుతంగా నటించాడు. సినిమాలో మహి రాఘవ్ దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రల్లో కనిపించిన నటీనటుల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కెమెరామెన్ మధి సినిమాటోగ్రఫీ మూడ్ను కంటిన్యూ చేసింది. ఇక సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సందర్భానికి తగ్గట్లు అందించిన మ్యూజిక్ బయోపిక్ మరో హైలైట్. అయితే డైలాగ్స్ కు మాత్రం థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని లాంటి డైలాగ్స్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం ఈలలు, క్లాప్స్ తో మార్మోగుతోంది. ఒక మనిషి, లక్షల సమస్యలు. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు ఆ మనిషి ఏం చేశాడో తెలుసుకోవాలంటే యాత్ర 2 చూడాల్సిందే. యాత్ర 1 దారిలో యాత్ర 2 కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటుండడంతో భవిష్యత్తులో యాత్ర 3 తీసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు మహి రాఘవ్.